ఓకే సార్. వసుదేవ సుతం సుదేవ దేవం సుతం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురుం. శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఇవాళ మనం 7వ అధ్యాయంలోకి వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా. 7వ అధ్యాయానికి వెళ్లే ముందు 7వ అధ్యాయం మనకి విజ్ఞాన యోగం గురించి చెప్తుంది. జ్ఞానము విజ్ఞానము ఈ రెండు అంటే ఏంటి, జ్ఞానము విజ్ఞానము రెండు ఒకటేనా అనేది. దానికంటే కూడా ఈ 4, 5, 6 3, 4, 5, 6 అధ్యాయాల్లో నిష్కామ కర్మ గురించి, ధ్యాన యోగం గురించి, జ్ఞానయోగం గురించి, వీటన్నిటి గురించి, ఆత్మ సంయమన గురించి, తర్వాత కర్మ సంయమన గురించి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇందులో ఈ విజ్ఞాన యోగంలోకి వెళ్లే ముందు కొన్ని గొప్పవాళ్ళు చెప్పిన కొన్ని చిన్న 2, 3 విషయాలు మనం ఒకసారి చూసుకొని మనం వెళ్దాం. ఓకేనా? అందరికి ఓకే కదా? ఓకే సార్. శంకర భగవత్పాదులు భజగోవిందం మనకి శ్లో ఈ శ్లోకాలు ఇప్పించారు, తెలుసు కదా. భజ గోవిందం మూఢమతే, గోవిందం భజ గోవిందం మూఢమతే అని చెప్పని. అది ఒక ఆయన కాశీ పర్యటనలో ఉన్నప్పుడు ఒక పండితుడు ఈ అరుగు మీద కూర్చొని వ్యాకరణ సూత్రాలు చదువుకుంటున్నాడు. ఆయన చూసి శంకర్ల వారికి జాలేసి వెళ్ళి ఆయన చెప్తాడు, ఇవన్నీ కాదు నిన్ను కడతీర్చేది, ఈ వ్యాకరణ సూత్రాలు ఇవన్నీ నీతో రావు, అన్నిటికంటే నీకు కావాల్సింది గోవిందం భజ గోవిందం అని చెప్పి అక్కడ ఒక శ్లోకం చెప్తారు. భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే అని చెప్పి అక్కడ ఒక శ్లోకాన్ని వినిపించిన తర్వాత మళ్ళీ ఈ ప్రాపంచిక వ్యామోహం అనే దాంట్లోంచి బయటికి రావడానికి ఏం చేయాలి అనేది గమనించి ఇంకో 12 శ్లోకాలు చెప్పారు. దాంట్లో మొత్తం ఈ గోవిందం భజ గోవిందం దాంట్లో 33 శ్లోకాలు ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళ శిష్యులు 14 చెప్పారు. మళ్ళీ ఇంకో 4 ఈ మోక్ష సాధకులను ఆశీర్వదించి ఇంకో 4 శ్లోకాలు చెప్పారు. ఇవన్నీ కలిపి మోహముద్గరం అంటారు అనమాట. అందుకని భజగోవిందాన్ని జీవిత పరమార్థానికి దిక్సూచి అంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, ఇవన్నీ మనం చెప్తుంటాం కదా. నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవనతత్వం అని చెప్పి. అట్లాగే ఇది కూడా భజగోవిందంలో ఆయన శంకర్ల వారు చెప్పిన శ్లోకాల్లో ఒకటి అనమాట. ఈ ఈ విధంగా మనకి గోవిందుణ్ణి స్మరించటమే తప్ప మనకి వేరే మార్గం ఏమీ లేదు. అది ఎన్ని విద్యలున్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎంత నిత్యానిత్యం మన పూజలు చేసినా, ఏం చేసినా కూడా బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోకపోతే జీవితం అనేది వ్యర్థం అవుద్ది అని చెప్పి చెప్తూ, నువ్వు ఏం చేయక్కర్లేదు, నీ ముక్తి కావాలంటే ఆ గోవిందుడిని స్మరించు అని చెప్పి అక్కడ శంకర్లు అక్కడ చెప్తున్నారు అన్నమాట. అది సనత్ కుమారులు నారదుల సంవాదంలో కూడా ఇది వస్తుంది. ఎవరైతే ఈ గోవిందుడిని భక్తి సేవిస్తారో వాళ్ళు ఈ మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటారు. అట్లాగే ధ్యానం అనేది జీవన్ముక్తికి కారణం కాబట్టి నువ్వు కూడా ఆ ధ్యానం చెయ్యి, ఆ జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానంతో నువ్వు గోవిందుడిని ప్రార్థించు, ధ్యానించు అని చెప్పి అక్కడ చెప్తున్నారు అన్నమాట, శంకర్లు చెప్పారు అన్నమాట. నేను నాది అన్ని మోహాన్ని వదిలించుకొని పరమాత్ముడిపై మనసు నిలిపి మనం నిలిపిన వారే జీవన్ముక్తి పొందగలుగుతారు అని చెప్పి మనకి ఈ స్వామి చెబుతున్నారు ఇక్కడ. అది మనం నిన్న ఈ 6వ అధ్యాయం 47వ శ్లోకంలో కూడా ఎవరైతే ఇవన్నీ వదిలేసి పూర్తిగా నా మీద ధ్యానం ఉంచుతారో వాళ్లే నాకు ఉత్తమమైన
ఆ, శిష్యులు అని చెప్పి స్వామి చెప్పటం నేను చూసాం. దాంతో పాటు రామకృష్ణ పరమహంస చెప్పిన కొన్ని రెండు మాటలు కూడా ఇక్కడ ఆత్మ ప్రబోధం అంటే ఏంటి అని చెప్పింది. దానికి ఇప్పుడు మనం చేసే పనులన్నీ మనం ఎట్లయితే రోజు కష్టపడి పని చేస్తాము, తర్వాత రోజు గుడికి వెళ్తాము, పూజలు చేస్తాము, అవన్నీ చేసినా కూడా ఈ భగవంతుడు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడతాడు కానీ మిగిలిన వాళ్ళందరికీ బాగానే సుఖంగా ఉంచుతాడు అని చెప్పి మనం వాపోతుంటాం. అవునా కదా? లేదా అనుకోం అట్లేమి మనం అనుకుంటారు సార్. అనుకుంటాం అను- సార్. అనుకుంటాం కదా, మరి మావాడు పడతారా అనుకుంటా చెప్పండి. ఉండు, అనుకుంటా ఉండు. మరి నేను కూడా ఉన్నా అందులో, దాని గురించి బాధే ఉంది అవునండి. అని. రామకృష్ణ పరమహంసని ఒక భక్తుడు వెళ్ళి అడిగాడు, ఆయన దగ్గరికి వచ్చేవాడు. అంటే ఆయన చెప్తారు, నువ్వు దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తావు, దేవుణ్ణి కోరికలు కోరుతావు, కానీ భగవంతుడు మనకు చేయాల్సిన మేలు ఇప్పటికే చేసేసాడు. అన్నీ నీకు మంచి జన్మిచ్చాడు, నీకు ఆ సక్రమంగా ఉన్న శరీరాన్ని, ఎటువంటి అవయవ లోపాలు లేనటువంటి శరీరాన్ని ఇచ్చాడు, మంచి శరీరాన్ని, రంగు అన్నీ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది, అన్ని నువ్వు ఇచ్చి నీకు ఈ లోకంలో బాగా బతకరా అని చెప్పి పంపించేశాడు. దానికి నువ్వు కృతజ్ఞత తెలపకుండా నువ్వు గుడికి వెళ్ళి నువ్వు నాకేం చేశావు నాకేం చేశావు అంటే ఆయన ఏం చేస్తాడు పాపం? అంత కాకుండా పైగా నువ్వేం చేస్తావు, నువ్వెందుకు అసలు, నీకు ఈ ఈ శోధన ఎందుకు వచ్చింది నీకు అసలు ముందు? నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు వచ్చినాయి అని అంటే, నీ జీవితాన్ని నువ్వు ఇతరుల జీవితంతో పోల్చుకుంటున్నావు. నీకంటే బాగా ఉన్నవాడితో పోల్చుకుని నాకే ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నావు. అంతేగాని నీకంటే తక్కువ ఉన్నవాడితో నిన్ను పోల్చుకుని వాడికంటే నేను బాగానే ఉన్నానని చెప్పి నువ్వు అనుకో. అవును సార్, అదే వచ్చిందండి. మేము చదువుకునేటప్పుడు 38 వచ్చినాయి, మాకు 38% వచ్చింది అంటే ఇంకా నువ్వే క్లాస్ లో లాస్ట్ ఇయర్ అని అడిగేవాడు మా నాన్న. కాదు, నా వెనకాల ఇంకా 12 మంది ఉన్నారని చెప్పేవాడిని. అంటే ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను బెటరు అని చెప్పి చెప్పుకునేవాడు. అంతే నీ కదండి పై మరి. నీ పైన 80 మంది ఉన్నారు కదా, వాడి గురించి చెప్పారంటే వాళ్ళ గురించి నేను చెప్పక్కలేదు, మీరు ఎలాగో తెలుసుకుంటారు కదా, నా కింద ఉన్నోడి గురించి తెలుసుకోరు కాబట్టి నేను కింద ఉన్నోడి గురించి చెప్తే సరిపోదు. అది నువ్వు నీ కిందున్న వాడితో పోల్చుకుని నువ్వు వాడికంటే ఉత్తమమైన స్థితిలో ఉన్నావు అని చెప్పి నువ్వు ఎందుకు అనుకోవు అని చెప్పి రామకృష్ణ చెప్తారనమాట. అందుకని నేను ఇంకో సినిమా చూసాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది, ఆ పేరు ఏదో. దాంట్లో హీరో శ్రీకాంత్ వెంకటేశ్వర స్వామి భక్తుడు, ప్రతిదీ ఆయన అడుగుతుంటాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఆయన కూడా ఈయనకి ఏది కావాలో అన్ని ఇస్తుంటాడు. సరే, ఇట్లాగే ఈ సమస్య వచ్చినప్పుడు నాకేం చేసావు నువ్వు, నాకేం చేయలేదు, ఈ గోలంతా నాకెందుకు, నేను పూజలు చేయటం ఎందుకని చెప్పి ఆ పట్టాలు పూజా సామాను తీసి అటక మీద పెట్టేస్తాడు. పెట్టేసి ఏదో ఉద్యోగం, వాచ్మెన్ ఉద్యోగం చేయడానికి వెళ్తాడు గుడి దగ్గర. అక్కడ కూడా నసుకుంటూనే కూర్చుంటాడు, నువ్వు నాకేం చేయలేదు, నేను మాత్రం నీ కాపలా గాయాలి, అది ఇది అని చెప్పి. సరే, అర్ధరాత్రి ఇక ఆయనే పైనుంచి దిగి వస్తాడు, వీటి కోసం ఏం చేస్తాం మనం అని చెప్పాడు. నన్ను నమ్మున్నాడు కదా అని చెప్పాడు. నీకేం కావాలి అని అడుగుతాడు. ఈ కష్టాలనే నాకెందుకు వచ్చాయి, నేను కూర్చొని నేనేం చేయాలి, అది ఇది అని అడిగితే అని చెప్పి, నువ్వు నాకు అక్కర్లేదు నీతో నాకెందుకు గోల, నువ్వెవరో నాకేం సంబంధం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాదు కాదు, నీకేం కావాలో చెప్పు, ఇస్తాడు స్వామి నీతో అంటే, ఏమి ఇస్తాడు స్వామి, ఆయనకున్న నగలన్నీ ఆభరణాలన్నీ తీసేయమంటే ఇస్తాడా అని చెప్పి ఈయన అడుగుతాడు. ఇప్పిస్తానని చెప్పేసి ఈయన గుడి తలుపులేసున్నా కూడా లోపలికి తీసుకెళ్లి స్వామివారు ఆయన ఆభరణాలన్నీ తీసి ఈయనకి తగిలిస్తాడు. తగిలిచ్చిన తర్వాత ఈయన ఇంటికి వెళ్తాడు అదే వేషంలో. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోతారు, ఇదేంటి అని చెప్పి, నువ్వు ఇట్లా పిచ్చెక్కిందా నీకేమన్నా అని చెప్పని. సరే, ఆ నగలన్నీ తీస్తారు, తీసి ఒక అలా అరుగు మీద బల మీద పెడతారు. పెట్టిన తర్వాత ఒకటి అమ్ముకొద్దామని చెప్పి బయటికి తీసుకెళ్తారు. మరి స్వామివారి నగలంటే ఎప్పుడో కదా,
అవన్నీ డైమండ్స్, వజ్రాలు, గోమేధికాలు, ఇవన్నీ రకరకాల రాళ్ళన్నీ ఉంటాయి కదా దాంట్లో. దాన్ని వెలగట్టడం ఎవరికి సాధ్యం అవుద్ది? అది ఆవిడకి ఆ షాప్ వాడికి తీసుకెళ్తే వాడేదో వెలగడితే ఇదేదో లెక్కలేసారు, ఇచ్చి నాకు అక్కలేదని చెప్పి తీసుకొచ్చాడు. దాని తర్వాత చాలా కథ నడుస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళు కూడా వీడికి పిచ్చెక్కింది, ఇదేదో ఇతర సామాన్లు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి గొడవ పెడుతున్నాడు అని చెప్పి అదంతా తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తాడు. సరే ఈయన మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విధంగా జరిగింది, నన్ను ఏం చేయమంటావు అంటే, సరే స్వామి ఏం చేస్తారంటే, నీకు ఒక పుస్తకం ఇస్తాను, ఆ పుస్తకంలో నువ్వు ఏది రాసుకుంటే అది 13 పేజీలు ఉంటాయి, నువ్వేది రాస్తే అది జరుగుతుంది అని చెప్పి అంటాడు. సరే ఈయన నాకు 100 కోట్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, మా వాడికి మంచి ఇల్లు కావాలి అంటే మంచి ఇల్లు వస్తుంది, 100 కోట్లు వస్తాయి, పంచే వాళ్ళకి పంచుతాడు, ఉండే వాళ్ళకి ఉంచుతాడు, అంత అయిపోయింది. చివరికి వచ్చేటప్పటికి ఆయన ఒకటే చెప్తారు స్వామి అక్కడ, నేను నీకు మార్గం చూపించడానికి ఉన్నా కానీ నిన్ను ఏలు పెట్టుకుని నడిపించటానికి లేను. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి, ఇంకెవరు పరిష్కరించరు. కాబట్టి నువ్వు నీ సమస్యలు పరిష్కరించుతూ ఆ ఫలితాన్ని నా మీద వదిలే, నువ్వు ప్రయత్నం చేసి అని చెప్పి అక్కడ స్వామి చెప్తారు. అదే ఇక్కడ కూడా రామకృష్ణులు చెప్తారు అన్నమాట. నీ సమస్యలు నీకు మాత్రమే సంబంధించినవి, నువ్వు ఓర్పుతో వాటిని పరిష్కరించుకోవాలి, పరిష్కరించుకోగలవు కూడా. ఇతరుల సంతోషంతో సంపత్తో పోల్చి చూసుకోకు, అప్పుడే నీకు ప్రశాంతత అనేది వస్తుంది అని మనకి ప్రశాంతత అనేది నిర్మలమైన మనస్సు, అభ్యాసం, వైరాగ్యం, ఇవన్నీ చేయమని చెప్పారు కదా వాటిలో అన్నమాట. అందుకని మనస్సు అనేది అవతలతో మనకి పోల్చి చూపిస్తుంది కాబట్టి అందము, అలంకరణలు, ఆడంబరాలు, ఇవన్నీ మరింత సంపాదన, ఇవన్నీ మనసు చేస్తుంది. దానికి ఫలితంగా ఏమవుద్ది, మన మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఈ మిగిలిన వాటిని వదిలేసి దీంట్లోనే మనం ఇరుక్కుపోయి మనం ఎంతసేపు వారా వీరా అదా ఇదా అని చెప్పి మనం చూస్తుంటాం అన్నమాట. అందుకని మనసు అనేది సక్రమమైన ఆలోచనలు చేయటానికి మనం ఎట్లయినా సరే దాన్ని సాధన చేయాలంటూ ఈ చాలా తక్కువ మంది ఈ జీవన పోరాటంలో వీటన్నిటిని ఐహికమైన వదిలేసి ఈ గీతాచార్యులు చెప్పిన ఈ అంతరాత్మ అనే దాని గురించి చూస్తూ గుర్తించి తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఈ మనస్సు మోహావేశాలకు లోనైనటువంటి మనసు అంతరాత్మ చెప్పేది వినదు అని చెప్పి మనకు చెప్తుంటారు అన్నమాట. అది రామకృష్ణుడు ఆయన దగ్గరకు వచ్చిన ఒక భక్తుడికి చెప్పారు, నువ్వు పోల్చుకోవటం మానేయి, నీ జీవితాన్ని నువ్వు జీవించు, నువ్వు పోల్చుకున్నందువల్ల నీకేమీ రాదు అని చెప్పి, ఆత్మ ప్రబోధమైన కార్యాచరణే మంచిది అని చెప్పి అటువంటి వాళ్ళే పరిపూర్ణమైన మానవులు అని చెప్తూ దాని గురించి అక్కడే వివేకానందుడు, రమణ మహర్షి వాళ్ళందరి గురించి కూడా అక్కడ చెప్తారు అనమాట. అందుకని మన శరీరాల కన్నా శాశ్వతమైన ఆత్మ ముఖ్యం అని చెప్పి అనుకుంటూ అదే విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు స్థితప్రజ్ఞులు, అట్లాంటి వాళ్ళే మోక్ష సాధనకి చేరగలుగుతారు అని చెప్పేసి. అట్లాగే జ్ఞానయోగం గురించి కూడా ఒకటి చెప్తారనమాట. ఇక్కడ ఈ జ్ఞానయోగం గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. అదేంటంటే ఒక పెద్ద ఆయన రోడ్డు మీద వెళ్తుంటాడు, దారిలో ఒక పాము లాంటిది అనిపిస్తుంది పాము ఏదో ఉన్నట్టుంది ఇక్కడ అని చెప్పాను చీకటి. వెంటనే ఆగిపోతారు. మరి పాము అనేది కనపడితే భయం కదా, వెళ్తే ఏమవుద్దు అని చెప్పేసి అని. ఆగినప్పుడు పక్కన వెళ్ళేవాళ్ళు అటు ఇటు చూస్తారు కదా, ఏంటంటే లేదు పాము ఉందనిపించింది అందుకని ఆగిపోయాను అంటే, అయితే కర్రతో కొట్టి చెప్పుదాం లేదా వేరే దారిలో పోదాం అని ఒక ఆయన అంటాడు. రెండో ఆయన అంటాడు, అట్లా కాదు, పాము అనేది నాగదేవతకి ప్రతిరూపం కాబట్టి మనం నమస్కరించామంటే పాము వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక ఆయన చెప్తాడు. మూడో ఆయన ప్రాణాయామం, ధ్యానం చేద్దాము, మన మనసులో అలజడి తగ్గిపోతే ప్రశాంతంగా ఉంటుంది, ఈ లోపల పాము వెళ్ళిపోతుంది అని. నాలుగో వాడు, అసలు ముందు అక్కడ అది పాము ఏంటో చూడండి అయ్యా,
అదేంటో చూడకుండా మీరు ఇక్కడ ఇన్ని వ్యాఖ్యలు చేస్తారు, అదేంటో చూడండి అంటే లైట్ వేసి చూస్తే అది పాము కాదు తాడని తెలుస్తుంది. అంటే మొదటివాడు కర్మ మార్గాన్ని అనుసరిస్తాడు. దండం పెట్టేసి వెళ్ళిపోదాం, లేకపోతే పక్కదారి నుంచి వెళ్ళిపోదాం, మనకెందుకు అని చెప్పాను. రెండో వాడు భక్తి మార్గాన్ని, నాగదేవత కాబట్టి మనం దండం పెట్టేస్తే వెళ్ళిపోతుంది అని చెప్పి భక్తి మార్గాన్ని అనుసరిస్తాడు. మూడో వాడు ధ్యానం చేద్దాం, ఈ లోపు మనలో ఉన్న అలజడి తగ్గిపోద్ది, ఈ లోపు పాము కూడా వెళ్ళిపోద్ది అని చెప్పినప్పుడు వాడు ధ్యాన యోగి, ధ్యాన మార్గం అన్నమాట. నాలుగో వాడు అసలు అక్కడ ఏముందో చూద్దాము అని చెప్పి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి వాడు జ్ఞాన మార్గాన్ని అనుసరించాడు. ఈ రెండిట్లో మనకు తెలిసిన ప్రకారం మనం చూసినంత వరకు భక్తి మార్గము, జ్ఞాన మార్గము రెండు ముఖ్యమైనవి. అది మనం చూసుకుంటూ వచ్చాం ఈ అధ్యాయాలన్నిటిలో కూడా. అందుకని మనకి ఇక్కడ ఈ జ్ఞాన యోగము, భక్తి యోగము రెండు మోక్షాన్ని పొందడానికి జీవుడు ఈ రెండు కూడా కావాలి. భక్తి లేకపోతే ముక్తి లేదు. భక్తి అనే పుష్పం వికసించినప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనే వల్లనే మనకి ఫలం వస్తుంది అని చెప్పేసి, జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్తారు కదా. అందుకని మనకి అనుకోకుండా, అడగకుండా, లేకపోతే పూర్వజన్మల కర్మఫలం చేత మనకు వచ్చిన ఈ మానవ శరీరం, ఈ శరీరం ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ శరీరం, ఈ జీవులన్నిటిలోకి కూడా మానవుడు అనేవాడు ఉత్తముడు అనేది లెక్క. ఎందుకంటే వాడు ఈ ఆలోచన విచక్షణ అనేటివి కొన్ని వీళ్ళకు ఉన్నాయి, మిగిలిన వాటికి ఉన్నా లేవు, మిగిలిన జంతువులకి వాటికి లేవు, మనకు ఉన్నది అదొకటి. కాబట్టి నువ్వు దాన్ని, అది మనకు ఉంది కాబట్టి మనకి ఈ దాన్ని, ఈ మోక్ష సాధనకి ఈ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకో అని చెప్పి చెప్తాడు అన్నమాట. ఇది ఒక మెట్టుగా వాడుకో అని చెప్పి చెప్తూ, మనము జీవుడు ఈ భగవతత్వాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడే పరమార్థాన్ని పొందుతాడు. తాగే మనం మహదానంద స్థితి, నేను చెప్పుకున్న ఆనంద స్థితి అనేది, ఆనందం అనేది మనకి అనుభవిస్తే కానీ తెలుస్తుంది. అంతే, వాళ్ళకి లోపల నుంచి వస్తుంది. అది ఒకళ్ళు చెప్తేనో, ఒకళ్ళు వినిపిస్తేనో మనకి వచ్చేది కాదు అని చెప్పి, ఆ విధంగా మనము ఆ మోహానికి దూరంగా ఉంటూ మోక్షానికి దగ్గర అవటానికి కర్మ ఫలితాల పట్ల ఆశను వదిలేసి కర్మఫల త్యాగానికి సిద్ధమవటాని ద్వారా మోక్షానికి దారి చూపిస్తుంది అని చెప్పి చెప్తారు. ఇక్కడ మనం ఈ నిరంతర భగవత్ చింతన అనేది మనం చూసాం. ఈ 5-6 అధ్యాయాల్లో కూడా మనకి నిరంతరము నువ్వు నీ మనసు నా దగ్గరే ఉంచు అని చెప్పి 6వ అధ్యాయంలో కూడా మనకి చెప్పారు. అందుకని నిరంతర భగవత్ చింతన చేస్తూ మన ఇంద్రియాలని, చిత్తవృత్తుల్ని, అంటే మన మనసు చేసే ఆలోచనని, వీటన్నిటిని మనం అదుపు చేసుకున్నట్లయితే ఈ పరమాత్మని మనం దర్శించవచ్చు అని చెప్తున్నారు అనమాట. దానికి ఎట్లా అంటే, శరీరం అనే రథానికి సారథి బుద్ధి. బుద్ధి సక్రమంగా ఉంటే మనసు అనే పగ్గాలతో ఇంద్రియాలనేటువంటి గుర్రాలని అదుపులో ఉంచితే జీవుడు తన గమ్యస్థానమైన మోక్షానికి సులువుగా చేరతాడు. జ్ఞానయోగంలో మనం చూస్తాం. ఇకపోతే ఇందాక నేను అడిగిన బంటు రీతి కొలువీయవయ్య స్వామి రామ అని చెప్పి, త్యాగరాజ కీర్తనలో మనం ఇది ఒక గొప్ప, అసలు అది విన్నాక నాకు చాలాసేపు, ఆ రోజుల్లోనే అన్ని వందల సంవత్సరాల కింద వాళ్ళు ఎంత హృదయంగా, ఎంత గొప్పగా ఆ పదాల చేరికతో కానీ, కూర్పుతో కానీ వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఆరాధించారు అనేది చాలా తెలుస్తుంది అనమాట మనకు. అది ముందు ఆ కీర్తన చదువుతాము, తర్వాత మనం దాని అర్థానికి వెళ్దాం. ఓకేనా? ఓకే సార్. బంటు రీతి కొలువీయవయ్యా రామ, తుంటు వింటి వాని మొదలైన మదాదుల గొట్టి నేల
కూలచేయ నిజాలు. రోమాంచమనుగన కంచుకము రామభక్తుడను ముద్ర బిళ్ళయను రామనామమును వరఖడ్గమీవి రాజిల్లు నయ్య త్యాగరాజునికే అని చెప్పి మంటు రీతి కొలువీయవయ్యా రామ అని చెప్పి త్యాగయ్య రాములు వారిని కొలుస్తున్నారు. ఏమని? నీ దగ్గర నాకు ఒక బంటుగా, ఒక సేవకుడిగా, ఒక పనివాడిగానో దేనిగానో నీ పాదాల దగ్గర నాకు ఒక ఉద్యోగం ఇయ్యి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు, మంగళపల్లి పాడారు, చాలా మంది పాడారు ఈ కీర్తనలన్నీ, త్యాగరాజ కీర్తన. ఒక్కొక్కళ్ళు ఎక్కడ పాడినా కానీ వాళ్ళ ఆ ఈ ఏదైతే రాగాలు ఉన్నాయో వాటివి ఎవరు మార్చలేరు అనుకోండి. హంసనాదం రాగం ఆది తాళంలో పాడిన ఇవన్నీను. బంటు రీతి కొలివియోయ్ అంటే మనం అలవైకుంఠపురంలో చెప్తారు కదా, బంటు అని పేరు పెడతా అని చెప్పని. గుర్తుందా? హలో, గుర్తులేదు సార్. సినిమా చూసారా? గుర్తులేదండి అసలు. అసలు సినిమా చూసారా పోనీ? అదే గుర్తులేదండి. సగం గుర్తుంది, సగం గుర్తులేదు. చూసానే డౌట్ అండి. ఓకే, మిగిలిన వాళ్ళు అల్లు చూసాను అర్జున్ పేరు చూసాను సార్, అంత స్టోరీ గుర్తులే, కొంచెం గుర్తు చేస్తాను ఇక. అల్లు అర్జున్ పుట్టిన తర్వాత నామకరణం చేయమంటే శర్మ వాళ్ళ పంతులు గారు నేను చేయను పో అంటాడు. అదేంటి బంటి ఏంటి, బంటి అని ఎవరి పేరు పెడతారా, నువ్వు బంటి అని పెట్టమంటావు ఏంటి అంటే, రాముల వారి బంటు ఆంజనేయుడు అంటలేదా, అటువంటిప్పుడు బంటి అని పేరు పెట్టడానికి ఏంటి, పెట్టు అని చెప్పి బంటు అని పేరు పెడతారు. ఆ పేరు మొత్తం టైటిల్ ఆ సినిమా అంతా బంటుతోనే నడుస్తుంది, అల్లు అర్జున్ పేరు. అదే పేరు పెట్టింది, నామధేయమే అది కాబట్టి ఇంక అదే ఉంటుంది. ఆ విధంగా ఒక సేవకుడిలాగా నువ్వు నాకు నీ పాదాల దగ్గర చోటివ్వు. తుంటి వింటి వీరుడు, తుంటి వింటి వాని మొదలైన అని చెప్పి. తుంటి అంటే చెరుకు, చెరుకుని విల్లుగా కలిగిన వాడు ఎవరు? రాముడే కదా సార్. చెరకు గడని విల్లుగా పెట్టిన వాడు ఎవరు? రాముల వారిది గాంధీవం ఇది కదా. ఆ అర్జునుడిది గాంధీవం, రాముల వారిది సడన్ గా నేను చెప్తా కానీ రాముల వారి వీళ్ళకి కూడా పేరుంది కదా, కోదండరాం, కోదండం ఆయన పేరు, ఆ విల్లు పేరు. అందుకని ఆయన కోదండరాముడు అని పేరు. చెరుకు గడని విల్లుగా పెట్టేది ఎవరండి? మన్మధుడండి. ఇప్పుడే వింటున్నాం సార్, మేబీ విని మర్చిపోయామో తెలీదు. ఇప్పుడే వింటున్నాం. ఓకే, మన్మధుడు ఏం చేస్తాడు? ఎవరన్నా ప్రశాంతంగా ఉంటే ఉండనీయకుండా వాళ్ళ మీద బాణాలు వేస్తాడు, వాళ్ళని చెడగొట్టాలి కదా. అట్లాగే కదా శివుడి మీద కూడా వేసి పార్వతీదేవి మీదకి ఆయన దృష్టి వెళ్ళాలని చెప్పని ఆయన భస్మం అయిపోయింది. అది తెలుసా పోనీ? తెలిసింది తెలిసింది. కాపాడారు, రక్షించారు అక్కడ దాకా. మళ్ళీ ఇలా అది చెప్పాల్సి వచ్చింది. సరే, ఈ అందుకే ఇక్కడ చాగా ఏం చెప్తున్నారంటే, తుంటి వింటి వాడు అంటే ఈ చెరుకు గడతో బాణాలు వేసేటువంటి మన్మధుడు అంటే ఏం చేస్తాడంటే నాలో కామాన్ని ప్రకోపిస్తాడు. కామాన్ని ప్రకోపించిన దాని వల్ల నాకు ఈ అరిషడ్ వర్గాలన్నీ వస్తాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలన్నీ నాకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ నువ్వు తీసేయి, అది నాకు జీతం. నీ దగ్గర
సేవకుడిగా చేరినందుకు నాకు ఇచ్చే జీతం ఏంటి? మీరు జీతం ఇవ్వాలి కదా, మీరు పని చేయించుకునేటప్పుడు. పని చేయించుకున్నప్పుడు జీతం ఇవ్వాలి అక్కర్లేదా? ఇవ్వాలండి. ఇవ్వాలి కదా. ఆ, అందుకని ఆ అట్లాంటి దుర్మార్గులైన శత్రువుల్ని నువ్వు నేలకూర్చి, అంటే చంపేసి, నాలోంచి తీసేసి, నీకు నిజమైన సేవకుడిగా ఉండేటువంటి అధికారాన్ని ఇవ్వు అని చెప్పి త్యాగయ్య రాముల వారిని ప్రార్థిస్తున్నాడు. ఎంత ఆర్ద్రత, ఎంత భావము, ఎంత లోతు చూడండి. అంత గొప్ప గాయకుడికి, కవికే రాముల వారిని సేవించటానికి వీటన్నిటిని నేను జయించాలి, నువ్వే కాపాడు నన్ను అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత వినయం, విధేయతలతో వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు దాని తర్వాత ఈ రోమాంచమును కనకంచుకోము రామభక్తులను ముద్ర బిళ్ళయు రామనామమును వరకట్గమివి రాజిల్లు నయ్య త్యాగరాజనికి అంటే, భక్తితో గగ్గుర్పొడిచేటువంటి అనేటువంటి గట్టి కవచాన్ని, భక్తితో మనము అట్లా తలుచుకోగానే మనకు ఒళ్ళు జలధరిస్తుంది, మనకి ఒంటి మీద గొరపులు లెగుస్తాయి. అట్లా గగ్గురు పొడిచేటువంటి శరీరం అనే గట్టి కవచాన్ని నేను రామభక్తుడు అనేటువంటి ఒక ముద్ర, మనం మెడలో ఐడెంటిటీ కార్డు వేసుకుంటాం కదా, ఫలానా ఎంప్లాయీ అని తెలియటానికి, లేకపోతే వాళ్ళ యూనిఫామ్ మీద వెనకాల కంపెనీ నేమ్, లోగో ఉంటుంది కదా, అట్లా నేను కూడా రామభక్తుడు అనేటువంటి ఒక ముద్రని, గుర్తింపు నువ్వు. దాంతో పాటు మరి నేను సేవకుడిని అంటే నీకు నేను రక్షకుడుగా ఉండాలి, కాపలా గాయాలంటే నాకు ఆయుధం కావాలి కదా. నాకు రామనామం అనేటువంటి ఖడ్గాన్ని నాకు ఇవ్వు, రామనామం అనేటువంటి దివ్యమైన ఖడ్గాన్ని ఇవ్వు అని చెప్పి నాకు అనుగ్రహించు. ఇవి త్యాగరాజు అనబడే నీ దాసుని నేను, నాకు ఈ అలంకారంగా ప్రకాశించేలాగా చేయి అంటే, నీ నామము, నీ పాట, నీ ఊరు, నీ లోకము, ఇవన్నిట్లో నేను నా మీద ఉండేటట్టు నువ్వు నన్ను అనుగ్రహించు ఆ విధంగా అని చెప్పి ఆ రాముల వారిని త్యాగయ్య కీర్తనలో పాడతారు. ఎంత గొప్ప భావం, ఎంత గొప్ప భాష చూడండి. ఇవాళ పుస్తకాలకు వెళ్దామా? ఇవాళ మొదలు పెడదామా అధ్యాయం? మొదలు పెడదాం సార్. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. మనం ఏది మొదలు పెట్టినా ప్రశ్నలతో మొదలవుతాయి ఏంటండి మనకు అధ్యాయాలని. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం గురించి చూసాం, ఇప్పుడు విజ్ఞానం అంటే ఏంటి, అసలు జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అంటే ఏంటి, విజ్ఞానము అంటే ఏంటి? ఎవరన్నా చెబితే ముందుకెళ్తా, లేకపోతే ఇక్కడే ఉండిపోతా. మీరే చెప్పండి సార్ వివరంగా. జ్ఞానము, విజ్ఞానము అంటే మీకు తెలిసింది చెప్తే అప్పుడు నేను చెప్తా. నిన్న మొన్న చెప్పింది మర్చిపోయి మళ్ళీ పొద్దున్న అడిగితే మళ్ళీ నేను మొదలు చెప్తే కానీ గుర్తురాదండి అనే పరిస్థితులు ఉంటే నేనేం చేయను. జ్ఞానం అంటే తెలుసు కదా, వినుంటాం కదా ఎక్కడో చోట దాని గురించి. విజ్ఞానం అనే దాని గురించి కూడా వినుంటాం కదా. మనకి తెలిసిన భాషలో మనం చెప్పుకుందాం. మనమేమి ఆ, అబ్దుల్ కలాం భాషలోనో లేకపోతే ఆ, అదే ఆర్యభట్టు భాషలోనే చెప్పుకోకర్లా మనం. ఆ, జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారని బహుశా మీరు చెప్తుంటే విన్నట్టు గుర్తు సార్. నేను చెప్పాను ఇది మరి అన్యాయం. సరే, జ్ఞానం అంటే, విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని విజ్ఞానం. ఒక జ్ఞానం అంటే
మీరు చెప్తే వెంటనే అవును కదా అని అనిపిస్తుంది, కానీ మీరు అడిగితే మాత్రం మాకు తెలియదు కదా అనిపిస్తుంది సార్. తెలిసిన తర్వాత చెప్పండి, అప్పుడు దాకా ఇట్లా ఆగుతుంది. నాకేం పర్వాలేదు. నేనేం అనుకోను. మీరు చెప్పింది తెలుసుకోవటమే జ్ఞానం అండి మాకు. ఉమ్. ఓకే చెప్పారండి. మర్చిపోవటం విజ్ఞానం. అవునండి. ఏదైతే సత్యం ఉంటుందో ఆ లేదు సార్. చెప్పండి, ఇందులో ఎవరున్నారు? మనమే కదా సత్య అంతా. శోధన అంతే సార్. సత్య శోధన చేసుకుంటూ వెళ్తూ ఆ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. అంటే వాడి జ్ఞానిరా అని అంటారు, లేదంటే వాడికి అదే అన్ని కోణాల్లో ఏదైతే నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారో దాన్ని అదే జ్ఞానం అంటారని అనుకున్నాను. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం తెలియట్లేదు కానీ ప్రయత్నం yes. చేయండి. మీరు స్టేజ్లకి మాట్లాడతారుగా. అక్కడ ఇంత ఉండదు, ఇంత డెత్ ఉండదు సార్, అంతా పై పైన వెళ్ళిపోతుంది అక్కడ. అదే అందుకని మరి మనం చెప్తే 10 మంది వినేటప్పుడు అందులో ఒకళ్ళు ఇద్దరు మనం ఫాలో చేస్తారు కదా. కనెక్ట్ కనెక్ట్ అవును సార్. మరి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు దీంట్లో నుంచి చదివేసి నేను చెప్పేయచ్చు కదా. ఎందుకు నేను ఇవన్నీ 1 గంటన్నర కూర్చొని చూసుకోవాల్సి వస్తుంది? అవును అవును సార్. నేను చెప్పేది ఏదో నేను గొప్పగా చెబుతాను, నాకేదో బాగా తెలుసు అని చెప్పి మీరందరూ అటువంటి అపోహలో ఉండి నా కోసం ఎదురు చూసి నేనేదో చెప్పేశాను అనుకుని అన్ని చెప్పే కొన్ని కరెక్ట్ గా మనం విని చెప్పి అర్థం చేసి మీ దగ్గరికి తీసుకురాగలగాలి. నేను ఈ పుస్తకంలోనే మీరు చదువుకోగలుగుతారు, నేను ఎందుకు? ఒక విద్యతో కూడిన ఎస్ సార్, ఉమ్, అంతే అదే విద్య నేర్చుకొని ఉమ్. దాన్ని విలువలు విద్య అన్ని కలిపి ఎరుగుతో గమనించగలుగుతూ ముందుకెళ్ళడాన్ని జ్ఞానం అంటారని అనుకుంటున్నాను సార్. మాటలోని సత్యము అది సత్య శోధన సార్. ఇక అన్నింటికంటే ఏదైతే సత్యం ఉంటుందో దానికి జ్ఞానం అనే పదం, అంటే అది హానెస్ట్, ఒక విలువైన పదం కదా. దానికి సార్ చెప్పలేకపోతున్నాము. ప్రయత్నం చేస్తున్నారు కదా, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. Yes, sir. కానీ మిగతా అన్ని పదాల్లో అది అది అన్ని పదాల కన్నా అది విలువైందని మాత్రం చెప్పగలను సార్. శివలంక ప్రసాదరావు గారిని ఒక లెక్చరర్, తెలుగు లెక్చరర్ ఉండేవాడు. ఆయన పుస్తకాలు కూడా ఉన్నాయి. మంచి వక్త, రచయిత అన్ని అన్నమాట. ఆయన శివలంక ప్రసాద్ పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఈ జ్ఞానం విజ్ఞానం అనే దాన్ని చాలా సులభంగా సరళంగా చెప్తున్నారు. మామిడికాయ, పచ్చి మామిడికాయ, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవటం, ఇది ఉప్పు, ఇది మామిడికాయ, ఇది కారం అని తెలుసుకోవటం జ్ఞానం. ఈ మూడు కలిపితే ఊరగాయ అవుతుందని తెలుసుకోవడం విజ్ఞానం అంట. ఇది బాగుంది. ఓకేనా మనకది? Yes. బాగుంది సార్. ఇంకా ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఆ తెలివి కానీ ఎరుక కానీ తెలుసుకోవడం, తెలిసి ఉండడం, ఇది అంతా కూడా ఒక పిందె, కాయ, పరిపక్వత ఇవన్నీ. తర్వాత పండు అనే పదం అంటే తినడానికి కంఫర్ట్ జోన్ ఏదైతే పరిపక్వంగా ఉంటుందో అది జ్ఞానం అవుతుంది. అంటే ఒక పండుగ తయారైన స్థితిని జ్ఞాన స్థితి అనొచ్చు సార్. మిగతావన్నీ కూడా తెలుసు. అంటే ఒక పిండి వేయడము, అది కాయగా తయారవడం, ఆ ప్రాసెస్ అంతా జరగడం, ఇదంతాను అదే
విషయ జ్ఞానం కానీ ఇంకేదైనా దేని గురించైనా తెలిసి ఉండడం, తెలివి ఉండడము, అవన్నీ కూడా ఈ కాయ నుంచి పండుకు వెళ్ళే స్థితులు అనమాట. ఒక జ్ఞాన స్థితి వచ్చిన తర్వాత జ్ఞాని అని అంటారు చూసారా, అది పరిపక్వ స్థితి అన్నమాట. అంటే జ్ఞానికి అన్ని తెలిసి ఉంటాయి, అన్ని బ్యాలెన్సింగ్స్ ఉంటాయి, అవతల వాళ్ళ స్థితిని వాళ్ళ స్థితిని అన్ని తెలుసుకోగల స్థితిలో వాళ్ళు ఉంటారు. అది అంటే వాళ్ళు ఎవరికి కూడా ఎగటి పుట్టించరు. ఒక పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. వాళ్ళతో టైం స్పెండ్ చేసిన, వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్న ఏదైనా సరే అది హ్యాపీనెస్ ఉంటది అనమాట అక్కడ. అంటే ఒక పండు తయారైన తర్వాత అది తినడానికి చాలా హ్యాపీ, ఒక టేస్టీగా ఉంటది అనమాట. అది పండుగ తయారు కాకపోతే మాత్రం దాని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది. మనం చుట్టూ మనం అసలే మనుషులు కూడా రకరకాల స్థితుల్లో ఉంటారు. అది పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఒక జ్ఞాన స్థితి. ఒక పండుకి పరిపూర్ణ స్థితి, ఒక పండు అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒక కాయ నుంచి పండుకి, అలా ఒక మనిషి కూడా, ఒక మానవ జన్మ కూడా ఆ స్థితికి చేరుకున్నప్పుడు అది జ్ఞాన స్థితి అని అనుకుంటున్నాను సార్. గుడ్. అందుకని ఇక్కడ జ్ఞానానికి విజ్ఞానానికి ఉన్న తేడా ఏంటంటే, ఈ మూడు కలిపితే ఊరగాయ అవుతుంది తెలుసుకోవడం విజ్ఞానం అయితే, ఈ మూడు వీటిని తెలుసుకోవడం అనేది జ్ఞానం అనేది చెప్తూ, మనం మానవుడిగా ఉన్నప్పుడు ఈ సృష్టిలో ఏమున్నాయి అని చెప్పి చూసి దాన్ని ఎలా ఉపయోగించాలని చూసి నిరంతరము దీన్ని ఇంకా 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 ఎంత బాగా చేయొచ్చు అని చెప్పి మనం చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకని ఆకాశంలో పక్షి ఎగరటాన్ని చూసి మనం ఎందుకు ఎగరలేమని చెప్పి విమానం కనిపెట్టాం. ఈ విధంగా రకరకాలుగా అనమాట. దీనికి ఏంటంటే ఎందుకు వచ్చింది ఇది అంటే, ముందు ప్రశ్న ఏమిటి అనేది ప్రశ్నించుకున్నప్పుడు మనం ఏ విధమైన ఇదేందుకు, ఇదేమిటి అనేది ప్రశ్నించినప్పుడే మనం దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఈ ఆయన ఏమిటనే ప్రశ్న వేసుకున్నప్పుడు దాని గురించి ఈ విషయం ఏంటి అని తెలుసుకోవడం జ్ఞానం అయితే, దాని గురించి విశేషంగా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువగా అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకోవటం అనేది విజ్ఞానం. ఈ జ్ఞానము విజ్ఞానం అని కాకుండా ఇంకో పదం కూడా ఉంది, ప్రజ్ఞానం అని చెప్పి. అది మనం ఎప్పుడు వినుండం. ప్రజ్ఞానం అని నేనైతే వినలేదు. మొట్టమొదటిసారి నేను చూస్తా ఉన్నా ఇది కూడా. అదేంటి అంటే, ప్రజ్ఞానం అంటే ఏంటంటే, ఆధ్యాత్మిక పరిభాషలో ఈ ప్రజ్ఞానం అనేదాన్ని వాడతారండి. దాంట్లో భౌతికంగా మనం సమకూర్చుకున్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నిటినీ అందరూ అనుభవించేటట్లుగా, అంటే మనం ఆ వనరుల్ని మనం ఒక్కళ్ళమే మన కోసమే కాకుండా సమాజ శ్రేయస్సుకి ఈ సంఘ శ్రేయస్సుకి కనుక వాడేటట్లుగా ఉంటే దాన్ని ప్రకృతి జ్ఞానము అంటే దాన్ని ఈ ప్రజ్ఞానము అంటారు అన్నమాట. నేను ఒక్కడిని సుఖపడితే కాదు, అందరూ నాతో పాటు నా తోడుగా ఉన్న వాళ్ళందరూ కూడా సుఖపడాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ప్రజ్ఞానము అంటారు. అందుకని జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానం ఈ మూడు అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని ఉండటం జ్ఞానం అయితే, అది సైన్స్ సంబంధించిందైనా ఏదైనా ఉండొచ్చు, దాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవటాన్ని విజ్ఞానం అంటారు. అయితే ఈయనేమంటారంటే, సైన్స్కు మాత్రమే సంబంధించింది కాదు, సాంకేతిక మాత్రమే సంబంధించింది కాదు, ఏ రంగంలో అయినా కూడా జ్ఞానం విషయాన్ని ఆ రంగం గురించి తెలుసుకోవటాన్ని జ్ఞానం అంటాము. దాన్ని అనుభవించి పూర్తిగా దాంట్లో ఇంకా ఎక్కువ పరిశోధనలు చేసి ఆ విషయాన్ని తెలుసుకున్న దానికంటే ఎక్కువ పైకి వెళ్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మామిడికాయ, ఉప్పు, కారం, ఈ మూడు విడివిడిగా చూస్తే మనకు మూడు వస్తువులు కలిపితే ఊరగాయ అవుతుంది అనేది మనం దాని మీద ఇంకా ఎక్కువ పరిశోధన చేయటం వల్ల వచ్చిన విజ్డమ్, జ్ఞానం అనమాట. దాన్ని విజ్ఞానము అంటాం అనమాట. ఆ విధంగా మనం ప్రతి దాంట్లో కూడా ఈ విజ్ఞానం అనేది వస్తుంది అనమాట. ఈయన ఈయన శివలంక ప్రసాదరావు గారు మన సాలూరులోనే ఉంటారట. జ్యోతి ఉన్నారా సార్? ఉమ్, జ్యోతి వచ్చినట్లేరు ఇవాళ. రాలా Yes, sir. ఊరికంట.
అది ఈ జ్ఞానము విజ్ఞానం అనే విషయం గనక మనం ఆ అర్థం మనం ఆ నిర్వచనం గనక మనకు తెలియకపోతే మనం ఈ విజ్ఞాన యోగం గురించి చదివి మనకు ప్రయోజనం ఉండదు. అందుకని నేను ఈ ప్రశ్న మనం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు కూస్త కాస్త కొంచెం మనకు అర్థమైంది కదా, జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి అనేది. అందుకని జ్ఞాని అనేవాడు మనకి ముందు శ్లోకాల్లో కూడా మనకి చెప్పారు. జ్ఞాని అనేవాడు శాస్త్రజ్ఞానాన్నే కాకుండా ఆత్మదర్శనాన్ని, ఆత్మని అంతర్ముఖుడయ్యి ఆత్మదర్శనాన్ని చేసుకున్నవాడు జ్ఞాని అని చెప్పి మనకి స్వామి చెప్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి మనని ఈ విజ్ఞాన యోగం అనే దాంట్లో విజ్ఞానం అనేది ఇంకా ఎక్కువ స్థాయికి మనం తీసుకెళ్తున్నారు. భవానీ గారు, రాయచూరు చెప్పండి భవానీ సార్. గారు, ఈ మనం అధ్యాయం స్టార్ట్ చేసేటప్పుడు ఆదమ సప్తాధ్యాయ 7 అది మనం ఏదో చదువుతాం ఉమ్, అనుకుంటా కదా. అవును సార్. మీరు చదవలేదు, చదవండి మరి, చదివితే మొదలు చదువు. పెడతాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత సప్తమో అధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్న మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాససి తచ్చృణు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ విజ్ఞాన యోగంలో మనకి పరిచయ వాక్యాల్లో స్వామి చెప్తున్నారు ఏంటంటే, విశేషమైన జ్ఞానం. విజ్ఞానం అంటే జ్ఞానాన్ని విశేషంగా ఉండటం, లేదు అనుభవపూర్వకమైన జ్ఞానం, లేకపోతే ఆత్మస్వరూపం. జ్ఞానమాత్రంతో సంతృప్తి చెందకుండా విజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి అని అంటే ఈ జ్ఞానాన్ని నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలి, ఇంకా వెనకాల ఏదో ఉంది అని దాన్ని కూడా తలుచుకుని దాన్ని వెనక్కి వెళ్ళేవాడు ఉంటే దానికి అది కూడా సంపాదించుకో అని చెప్పి భగవంతుడు ఈ విజ్ఞాన యోగం ద్వారా మనకి ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. అమానిత్వాది జ్ఞానగుణములనే కాకుండా ఆత్మస్వరూప జ్ఞేయతత్వ స్వరూపము విజ్ఞానం యొక్క పరిచయమును ముముక్షు కలిగి ఉండవలను. ఈ మోక్ష సాధకుడు ఈ జ్ఞానము, ఆత్మదర్శనము, ఆత్మ గురించి, ఈ విజ్ఞానము, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకొని ఉండాలి. దాన్ని అట్లాంటి విజ్ఞానాన్ని స్వానుభవయుక్తముగా అంటే తనకు తానుగా అనుభవించి దాంట్లో వచ్చిన జ్ఞానం, పరమార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది విశేషంగా తెలుపబడుతుంది, అంటే అందరికీ పంచాలి అని చెప్పి చెబుతూ దాన్ని చెప్పడం వల్ల దీనికి విజ్ఞాన యోగం అని పేరు వచ్చింది అనమాట. ఇందులో వచ్చి 1 నుంచి 3వ శ్లోకం వరకు విజ్ఞాన సహితం జ్ఞానం యొక్క గురించి చెప్తారు. తర్వాత 4 నుంచి 7 వరకు అపర ప్రకృతుల యొక్క వర్ణనము. తర్వాత సమస్త పదార్థములందరూ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ప్రతిపాదించుట 8 నుంచి 12 వరకు. అస్త్రీభావయుక్తులైన గ్రహణము, దైవీ స్వభావము 13 నుంచి 19 వరకు. ఇతర దేవతల గురించిన ఉపాసన 20 నుంచి 23 వరకు. భగవాన్ని ప్రభావం ఎరిగిన వారి స్వభావము 24 నుంచి 30 వరకు. ఈ మొత్తం 30 శ్లోకాలు. దీంట్లో ఇది మనకి విషయ సూచిక అన్నమాట. ఈ కిందటి అధ్యాయంలో మనం చివరిలో మనం ఏం చూసామంటే, యోగులందరిలోనూ పరమాత్మందు సంలగ్నమైన అంటే పరమాత్మతో మనసుని లగ్నం చేసి ఉన్నవాళ్ళు, అట్లాంటి మనసును శ్రద్ధతో భజించేవాళ్ళు, పూజించేవాళ్ళు సర్వశ్రేష్ఠుడు అని చెప్పి మనకి 40 ఏళ్ళు చెప్పారు ఆఖరి శ్లోకంలో. అయితే ఇక్కడ దాకా కూడా మనకి ఏం చెప్పారంటే, ఆత్మని నువ్వు ఎలా దర్శించుకోవాలి అని చెప్పారు. పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి నీకు దారి ఏంటి అని చెప్పారు. కానీ అసలు పరమాత్మ ఎలా ఉంటాడు అనేది ఎక్కడ మనకి చెప్పారు ఎక్కడన్నా? చెప్పలేదు సార్. పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి అని తెలుసుకోవటంతో మనకి ఇప్పుడు దాకా తెలుసుకుంది ధ్యానం మాత్రం. పరమాత్మ యొక్క స్వరూపము, స్వభావాలను తెలుసుకోవాలి. అదే ఎట్లా తెలుసుకోవాలంటే ఏకాగ్ర చింతనము. మనం ఇంటికి ఒక్కళ్ళం కూర్చొని దాంట్లో మనం ఏకాగ్రతతో మనం దాని గురించి ఆలోచించాలి అండి. అందుకని ఈ భగవత్ స్వరూపాన్ని, ఈ పరమాత్మ స్వరూపాన్ని, దాని యొక్క స్వరూపం యొక్క మహిమని, అనుభూతిని మనకి ఈ అధ్యాయంలో చెప్పడానికి మొదలు పెడుతున్నారు అన్నమాట.
దీంట్లో చిన్నది, నిన్ను నీలో ఆత్మని చూసుకుంటే అది ఆత్మ దర్శనం అవుద్ది కదా. అవును సార్. అదే అవతల వాళ్ళలో పరమాత్మని నువ్వు ఆత్మను నిన్ను చూసుకోగలిగితే అది విశ్వరూప దర్శనం అవుతుంది. మనలో మనం చూసుకుంటే మనలో అంటే మన ఎదురుగా నీలో నీకు లోపలికి వెళ్ళి చూసుకో అని చెప్తున్నాం కదా, అంటే అది ఆత్మ దర్శనము అని చెప్పినమాట. అదే గనక నిన్ను నువ్వు ఇతరుల్లో కనుక చూసుకోగలిగితే పరమాత్మ చెప్పారు, నువ్వు నాలో నీలో నన్ను చూడు, సరాసరి జీవకోటిని, ఈ సమస్త ప్రాణకోటిని చూడు నీలో నిన్ను, అలాగే సమస్త ప్రాణకోటిలోనూ నిన్ను చూసుకో అని చెప్పారు కదా 6వ అధ్యాయంలో. అవును సార్. చెప్పారు కదా. చెప్పారండి. అట్లా నువ్వు సకల చరాచర ఈ సమస్త ప్రాణకోటి జీవకోటిలో నిన్ను చూసుకోగలిగితే అదే విశ్వరూప దర్శనము. నీలోకి వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి చూసుకుంటే అది ఆత్మ దర్శనం. అంటే నీ ఆత్మని నువ్వు అవతల వాళ్ళలో కూడా చూడగలగాలి. నువ్వు చూడగలిగినప్పుడు నీకు విశ్వరూప దర్శనం అయినట్టు అని చెప్పి మనకి, ఎందుకంటే విశ్వాన్ని మొత్తాన్ని మనం చూడగలుగుతున్నాం కాబట్టి విశ్వరూప దర్శనం అని చెప్పి మనకి అక్కడ చెప్తున్నారు. ఇవాళ ఈ శ్లోకం టచ్ చేద్దాం ఒకసారి. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఇది భగవాన్ వాచ. పార్థ, ఓ అర్జున, మయి నాయందు ఆసక్త మనః, ఆసక్తి మనస్సు గలవాడవును, మదాశ్రయ, నన్నే ఆశ్రయముగా కలవాడవును అయి, యోగమును యుజ్ఞాన్ ఆచరించుచు అంటే అభ్యసించుచు, నన్ను అసంశయం నిస్సంశయముగా, సమగ్రం సంపూర్ణముగా, యథా ఏ ప్రకారముగా, జ్ఞాస్యసి తెలుసుకొనగలవో, తత్ దానిని ఆ పద్ధతిని, శృణు వినుము. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, నా యందు ఆసక్తి కల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరించుచు సంపూర్ణముగా నిస్సందేహముగా సంపూర్ణముగా నన్ను ఎట్లు తెలుసుకొనగలవో ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని చెప్తాను విను అని చెప్పి ఈ శ్లోకంతో ఈ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు. భగవంతుని గురించి తెలుసుకునే వాళ్ళకి ఎంతమంది ఉంటారు? భగవంతుని గురించి తెలుసుకునే వాళ్ళు మనం రోజు చూసే గుడిలో ఆకారాలు కానివ్వండి, మూర్తులు కానివ్వండి, ఇంట్లో పూజ చేసే కానివ్వండి, ఎక్కడే ఇదే భగవత్ స్వరూపమా? కాదండి. కదా. కాదండి. అందుకని మనం కొని సరే అంటే మనం సామాన్య మానవులు జీవులు ఏదో ప్రయత్నం చేస్తున్నాం మనం తెలుసుకోవటానికి. ఆ మార్గంలో వెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళం మనం అంతవరకే కదా. మనం పూర్తిగా అన్ని వదిలేసి మనం ఇంకా అందులోకి వెళ్ళిపోలేదు కాబట్టి, మనం ఈ ఆలోచనలో ఉన్నవాళ్ళం కాబట్టి, ఇక్కడ మనకి స్వామి ఏం చెప్తున్నారంటే, భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ జనాల్లో చాలా తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు అని చెప్పి. అట్లాగే ఏ విధమైన సందేహం లేకుండా ఇది భగవత్ స్వరూపము, పరమాత్మ స్వరూపము అని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఇంకా తక్కువ. ఆ ప్రకారంగా భగవంతుని తెలుసుకోవాలంటే మనకి 3 అర్హతలు ఉండాలి. ఒకటి, భగవంతుని అందే నీ మనసు ఆసక్తి కలిగి ఉండాలి. 2, ఆయన్ని ఆశ్రయించగలగాలి. 3వది, ఈ ప్రాప్తించుకోవడానికి భగవత్ ప్రాప్తి కోసం మనం ధ్యానము, యోగము అట్లాంటివన్నీ అభ్యసించాలి అని చెప్పి. ఇందాక నేను బంటు రీతి కొలివియరా అని చెప్పింది దానికోసమే. త్యాగయ్య కీర్తన చెప్పింది ఎందుకంటే, ఈ విధంగా మనం భగవంతుణ్ణి తెలుసుకోవటానికి
భగవంతుడిని ఆశ్రయించటానికి, భగవత్ రూపాన్ని చూడటానికి, భగవంతుడి ముందే మన మనసు నిలపటానికి, భగవత్ ప్రాప్తికి, ఇవన్నిటికీ ఏం కావాలి అంటే అవన్నీ కావాలి. ఇవాళకి ఇది చిన్న పరిచయంతో ఇక్కడ ఆపుదామా, కంప్లీట్ చేద్దాం. ఆపుదామండి, రేపొద్దు శ్రీకారం శ్రీకారం చుట్టాం కాబట్టి రేపు మళ్ళీ మిగిలింది కొంచెం ఇక ఈ పైన అన్ని వదిలేసి చూద్దాం. ఓకే ఓకే సార్, ఎండింగ్ ప్రేయర్ చెప్తున్నాను సార్. చెప్పండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అండి. మీకు అంటే ఎక్కడన్నా ఇవన్నీ అనవసరమైనవి లేకపోతే సంబంధం లేనివి మనకెందుకు అన్నట్లయినా అనిపిస్తే చెప్పండి, తీసేస్తా. ఇందులో అనవసరమైన ఏమీ లేవండి, అన్ని తెలుసుకోవాల్సినవి. మీరు చెప్పి కొద్ది ఇన్ని కొద్ది బాగున్నాయి. అందులో అనవసరమైన మాట ఏముందండి అసలు? అంటే అట్లా కాదు. ఇప్పుడు మనం కొంతమంది పిట్టకథలన్నీ మనకు అవసరమా? ఈ పిట్టకథలు అంటే పిట్టకథలు అక్కడ తీసేద్దాం అంటున్నా. పిట్ట కథలు ఏమి, నేను అందులో ఉదాహరణ అర్థం అవుతాకి వీలుగా ఉంది. ఇందాక మీరు అడిగారు అనుకోండి, అలాంటివి ఉంటే కొంతవరకు గుర్తుండి మీరు చెప్పగలుగుతాం. అసలు చెప్పలేకపోయాం చూసారు ఇందాక. ఇది ఉండటం వల్ల మంచిదే కదండి. పెట్టే కథలు ఉంటేనే మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా అవి మనకి న్యాచురల్ ప్రాసెస్ లో ఉంటాయి సార్. అంటే మన డైలీ షెడ్యూల్ కి కనెక్ట్ అయి ఉంటాయి. మిగతావి అంటే శ్లోకం కానీ ఆ పరంగా అయితే సార్ మేము విడిగా చాలా ఉన్నాయి కదా భగవద్గీత సెషన్స్. ఆ చాలా సెషన్ లో జాయిన్ అవ్వచ్చు, వినేసి అక్కడికక్కడే గుడికెళ్ళి కొబ్బరికాయ అంతే అంతేగానండి అందులో అర్థాలు కట్టే పరమార్థం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అనుకోండి, పెట్టే కథలు కాదండి. మీరు ఇంకా అసలు చెప్పడమే గ్రేట్ అండి. అవి ఉంటేనే మాకు అర్థం అవుద్దండి. మీలాంటి వాళ్ళకి పర్వాలేదండి, మాలాంటి వాళ్ళకి చెప్పాలని చెప్తేనే అర్థం అవుతాయండి.